అందరికీ నమస్కారం అండి. ముందుగా వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ రోజున మీరు వినబోయేటటువంటి కథ అనేది చాలా శక్తివంతమైన మహిమ కలిగినటువంటి కథ అన్నమాట. ఈ కథ నిజంగా అదృష్టం ఉంటేనే మీ చెవిన అలాగే మీ కంట పడుతుందన్నమాట. ఎందుకంటే ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా వారికి కోరిక అంటే ఈ కథ విన్న మరుసటి రోజుకే తెల్లవారేసరికి వారి యొక్క కోరిక అనేది ఎంతమందికో కూడా నెరవేరింది. ఇది మాకు కూడా స్వయంగా జరిగినటువంటి ఒక అనుభవం అన్నమాట. ఎందుకంటే వారాహి అమ్మవారు ఎంత గొప్పవారో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇంతటి గొప్ప సంతోషకరమైనటువంటి ఆ కథను మీకు కూడా పంచుకోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ కథ విని పనుకుంటే మీకు తెల్లవారేసరికే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా 100కు 1000% అనేది నెరవేరుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు వినండి. అస్సలు నిర్లక్ష్యం చేయమాకండి. అలాగే వారాహి అమ్మవారి మీద నిజంగా భక్తి, ప్రేమ, నమ్మకం మీకు ఉంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ కథ వచ్చేటప్పటికి దేవి భాగవతంలోని మహిషాసుర వధ అనేటటువంటి కథ అన్నమాట. ఇది చాలా మంచి కథ. మహిషాసురుడికి 2 కొడుకులు. ఒకరి పేరు రంభుడు, మరొకరి పేరు కరంబుడు. వీళ్లకు అంటే తమకు చాలా కాలం కూడా పిల్లలు లేని కారణంగా వీళ్ళేంటంటే చాలా కాలం కూడా తపస్సు చేశారనమాట. కరంబుడు పంచరథ తీర్థంలో మునిగి తపస్సు చేయగా రంభుడు ఒక చెట్టు మీద ఎక్కి తపస్సు చేశాడు. ఎవరు తపస్సు చేసినా కూడా ఇంద్రుడికి కొంచెం ఆర్జ్యం పోసినట్లుగానే ఉంటుందన్నమాట. అందుచేత అతనికి ముసలి రూపంలో పంచరంధ్రంలో ప్రవేశించి కరంబుడిని చంపేశారు. తన తమ్ముడి చావుకి రంభుడు శోకావేశంలో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు. అప్పుడు అగ్ని ప్రత్యక్షమయ్యి, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? దానివల్ల ఏం లాభం? నీ తపస్సు చూసి నేను చాలా సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నేను తప్పకుండా ఇస్తానని చెప్పి అనటం జరిగింది. అప్పుడు దేవా, నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నాకు ఒక కొడుకును కానుకగా ఇవ్వమని వరం కోరాడు. వాడు దేవతలకు కానీ మానవులకు కానీ దానవులకు కానీ జయించరాని వాడుగా ఉండాలి అంటాడు. సరే, అలాగే అవుతుంది. నీకు ఎవరైతే నీ మీద ప్రీతిగా ఉంటే వారి వల్ల నీకు కొడుకు కలుగుతాడని అగ్నిదేవుడు మాయమవుతాడు. రంభుడు తిరిగి వస్తూ యక్షుల అధీశంలో ఉన్నటువంటి ఒక అందమైన ప్రదేశంలో ఆడగేదెను చూశాడు. అతనికి దాని మీద విపరీతమైనటువంటి మోహం కలిగింది. ఆ గేదె రంభుడు వల్ల గర్భం ధరించింది. అతని వెంట పాతాళానికి వచ్చేసింది. అక్కడ ఆ గేదెను మరో దున్నపోతు మోహించింది. అది చూసి రంభుడు కోపంతో దాన్ని కొట్టాడు. ఆ మహిషం రంభుడిని కొమ్ములతో పొడిచి చంపేసింది. అది చూసి ఆ గేదె రంభుడితో పాటు చితి మంటల్లో కాలిపోయింది. ఆ మంటల్లో నుంచి 2 రాక్షసులు పుడతారు. ఒకడు మహిముడు, 2 రక్తబీజుడు. రాక్షసులు మహిషాసురుని తమ రాజుగా ఎంచుకున్నారు. అతని కింద చిక్షరుడు, తామ్రుడు, అసులోముడు, సుదర్కుడు, డాలుడు, పాష్కలుడు, త్రినేత్రుడు, కాలబంధకుడు అనేవాళ్ళు సేనాధిపతులుగా వారి సహాయంతోటి మహిషాసురుణ్ణి భూలోకమంతా ఏలేటట్లుగా యజ్ఞకర్మలను ధ్వంసం చేస్తూ వచ్చాడనమాట. అంటే మహిషాసురుడు భూలోకమంతా రాజుగా ఏలటం వలన మహిషాసురుడు అనేవాడు రాక్షసుడు కాబట్టి ఆ భూలోకమంతా కూడా ఎన్నో రకాలుగా ధ్వంసమైపోయిందనమాట. అలా ధ్వంసం చేస్తూ వచ్చాడు. ఇతని కాలంలో దేవతలకు దానవులకు మహాభయంకరమైన యుద్ధం కూడా వచ్చింది. ఇది జరగక పూర్వం మహిషుడు కాంచన పర్వం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకొని, మహాత్మా, నాకు చావు లేకుండా చేయి అని వరం కోరాడు. దానికి బ్రహ్మ, పుట్టిన వారికి మరణం తప్పదు, అలాగే మరణించిన వారికి మళ్ళీ పుట్టక తప్పదు. ఆ వరాన్ని ఎలా ఇవ్వగలను? భూమికి, సముద్రానికి, కొండలకు సైతం నాశనం అనేది ఉంటుంది కదా. ఆ వరం కాకుండా ఇంకా ఏదైనా వరం కోరుకో, అది ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు మహిషుడు, ఆడది ఎలాగో నన్ను చంపలేదు కనుక దేవతలలో కానీ దానవులలో కానీ మానవులలో కానీ ఏ పురుషుడి చేత కానీ నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మను కోరాడు.
కానీ నీకు ఎప్పటికైనా సరే ఒక స్త్రీ వల్లే చావు వస్తుంది అని బ్రహ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ వరం పొంది ఉన్నటువంటి మహిషాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక సేవకుడిని పిలిచి, ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడో లేదా నాకు వరమే ఇస్తాడో స్పష్టంగా కనుక్కోమని పంపిస్తాడు. మహిషుడి దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని చూసి, దేవా, నేను మహిషాసురుడి దూతను, ఆయన పంపగా నేను వచ్చాను, నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను. నువ్వు లేనిపోని అతిశయాలకు పోగా నీ నగరాన్ని మహిషాసురుడికి వశం చేసి ఆయన సేవకుడిగా ఉంటావా లేదా ఆయనతో యుద్ధానికి దిగుతావా? ఏదో ఒకటి నిర్ణయం చేసుకొని చెప్పు అంటాడు. ఓరి మందారుడా, నీ యజమానికి అంత కళ్ళు నెత్తికెక్కాయా? నా ఎదుటకే వచ్చి నాతో అలా మాట్లాడుతావా? వాడి సంగతి నేను చూస్తాను. దూతవు కనుక బతికిపోయావు. నీవు తిరిగి వెళ్ళి నేను చెప్పానని చెప్పు. ఒరే దున్నపోత, యుద్ధంలో నన్ను జయించాలన్నటువంటి ఆశ అనేది నీకు పుట్టిందా? గడ్డి తెగమేసి ఒళ్ళంతా కూడా కొవ్వెక్కి ఉన్నావు. నువ్వు దున్నపోతు రూపంగానే నాకు తెలుసు. కొమ్ములతో విరిచి ధనుస్సు చేసుకుంటాను, ఏమనుకుంటున్నావో ఏంటో అని చెప్పేసి కోపంగా ఇంద్రుడు అంటాడు. దూత మహిషాసురుడి దగ్గరకు తిరిగి వెళ్ళి, ఇంద్రుడు నిన్ను లెక్క చేయలేదు, ఏవేవో మాటలు మాట్లాడాడు, నాకు చాలా భయంగా ఉంది, నీకు తృప్తి కలగటానికి అబద్ధం నేను చెప్పలేను అంటూ ఇంద్రుడు చెప్పినటువంటి సందేశాన్ని అలాగే ఆ దూత చెప్పేస్తాడు. మహిషాసురుడికి పట్టరాని కోపం వచ్చింది. అతను తోక జాడించి ఎర్రని కళ్ళు తిప్పుతూ ఈ ఇంద్రుడిని చంపాలా వద్దా? వాడెంత, వాడి ప్రతాపం ఎంత? వాడి ప్రతాపం ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర చూపించాలి, లేదా ఇంట్లో భార్యల దగ్గర చెల్లుతుంది. అంతేకాని నా దగ్గర యుద్ధం చేయమంటే అప్సరసలను పంపి తపోభంగం చేయటం అనుకుంటున్నాడా? 1,000,000 మంది వచ్చినా సరే చీల్చి చెండాడుతాను అని చెప్పేసి, అలాగే అతను ఒక నమ్మక ద్రోహి. వాడిని గనక క్షమిస్తే బుద్ధిమంతులు నన్ను క్షమించరు. వాడేమనుకుంటున్నాడో, వీడికి తోడు విష్ణువు లాంటి వారు కూడా పంది రూపంలో హిరణ్యకశికుడిని చంపారు. ఇంద్రుడిని విష్ణువుని నమ్మటం ప్రమాదకరం అంటాడు. అతను అష్టదిగ్బాలకులను దేవతలను జయించి వారు అనుభవించే సుఖాలన్నీ రాక్షసులకు అందజేయాలని నిశ్చయించి, తన సేవకులలో నన్ను ఏ మగాడు జయించలేడు, మీరు ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులను సిద్ధం చేయండి, ఎంతమందినైనా నేను గిట్టులతోనూ కొమ్ములతోనూ చంపగలను, మీ అందరికీ స్వర్గ సుఖాలు అందుబాటులోకి వస్తాయని పంపేశాడు. ఈ లోపల ఇంద్రుడు లోపల దిగ్బాలకులను సమావేశపరిచి వారితో ఇలా అంటాడు. రంభుడి కొడుకు మహిషాసురుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది మదంతో యుద్ధానికి సేవకులను సన్నిధ్యం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాడు స్వర్గాన్ని జయిస్తాడట. మహిషాసురుడికి సేవకుడుగా ఉంటాడో యుద్ధమే చేస్తాడో తేల్చుకోమని వాడి దూత వచ్చి చెప్పి వెళ్ళాడు. అందుచేత మనం ఏం చేయాలో తేల్చండి. శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు. జయాలు అపజయాలు దీనమే అయినా ప్రయత్నం మానకూడదు కదా. సంధి చేయటం మంచిదే, కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి అనేది విషమిస్తుంది. యుద్ధం చేయాలంటే మన బలాలు శత్రు బలాలు సరిగ్గా అంచనా వేయాల్సి ఉంటుంది. అందుకొక మనిషిని పంపుదాము. ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి మహిషాసురుడిని బలాల గురించి తిరిగి చెప్పేసరికే ఇంద్రుడు విస్మయం చెంది తన పురోహితుడిని, మహిషాసురుడు అంతులేని సేనలతో మన మీదకు యుద్ధానికి వస్తున్నాడు, ఏంటి ఉపాయము అని అడుగుతాడు. ఇంద్రుడి కంగారు చూసి బృహస్పతి, అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టకూడదు, ఏది అవ్వాలో అదే అవుతుంది, సాయశక్తుల ప్రయత్నం చేయాల్సిందే. అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు. అచ్చంగా దేవుడినే నమ్ముకుంటే మన పని జరగదు. ప్రయత్నం మన వంతు. ప్రయత్నం చేసినా ఫలితం కలగకపోతే అది దైవీకం అంటాడు. దానికి ఇంద్రుడు, దేవా,
ప్రయత్నించక పని జరగదు. యతులకు విష్ణుములకు అలాగే బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారము అలాగే. నీవు అనుకూలంగా సలహా ఇస్తే నేను యుద్ధ ప్రయత్నం చేస్తాను. నాకు నువ్వు వజ్రాయుధం హరిహరల సహాయము ఉన్నాయి. బృహస్పతిలో నిన్ను నేను యుద్ధం చేయమని కానీ వద్దని కానీ సలహా చెప్పను. నన్ను మీరంతా మహామేధావి అంటారు కదా, కానీ చంద్రుడు నా భార్యను ఎత్తుకుపోతేనే నా తెలివితేటలు ఎందుకు పనికి వచ్చాయి? అందుచేత మీ బుద్ధిని ఉపయోగించి మీ ఉపాయాలు ఆలోచించండి. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు కోరి మహిమడు అనేవాడు మదించి సైన్యంతో స్వర్గం మీదకు దండెత్తి వచ్చాడు. వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతుంది. నా దుస్థావస్థ చూడు అంటాడు. ఇంద్రుడి మాటలు విని బ్రహ్మ, మనం శివుడిని విష్ణువుని వెంట పెట్టుకొని యుద్ధం చేయటం మంచిది. ముందు కైలాసానికి పోదామంటాడు. ఇద్దరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్తారు. తర్వాత ముగ్గురూ కలిసి విష్ణువు దగ్గరకు వెళ్ళారు. అందరూ కలిసి మహిమతో యుద్ధం చేయటానికి నిర్ణయం జరిగింది. హంస మీద బ్రహ్మ, గరుత్మంతుడి మీద విష్ణువు, ఎద్దు మీద శివుడు, నెమలి మీద కుమారస్వామి, ఏనుగు మీద ఇంద్రుడు ఎక్కి యుద్ధానికి వెళ్ళారు. దేవసేనలు రాక్షస సేనలు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి. యుద్ధం భయంకరంగా సాగింది. ఎంత శౌర పరాక్రమాలు ప్రదర్శించిన దిగ్బాలకులకు ఇంద్రుడు త్రిమూర్తులు మహిముల దాడి తట్టుకోలేక చివరికి పారిపోయారు. స్వర్గం మహిముడి వశం అయిపోయింది. మహిముడు ఇంద్రుడి ఆసనం మీద కూర్చొని పదవుల మీద తన రాక్షసుల్ని నలిపి దేవతల ధనాన్ని స్వాధీనం చేసుకొని స్వర్గ సుఖాలను అనుభవిస్తూ పాలించసాగాడు. దేవతలు కొండలు గుట్టలు పట్టుకుపోయి అష్టకష్టాలు పడ్డారు. ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి ఆ యొక్క బ్రహ్మను కొలుస్తూ, ఒక్క మహిషాసురుడు మమ్మల్ని అందరినీ జయించి మాకు ఇలాంటి దౌర్భాగ్య స్థితిని తెచ్చిపెట్టాడు తండ్రి, మా దుస్థితిని చూడు, ఏంటి మాకీ కర్మ, ఎందుకు మా యొక్క ఈ బాధలను నువ్వు చూడలేకపోతున్నావు, మా గతి ఏంటి అని చెప్పి అమాయకంగా వాపోతారనమాట. నన్నేం చేయమంటారు అని చెప్పేసి అనటం అనేది జరుగుతుంది. వాడిని ఏ పురుషుడు కూడా చంపకుండా వరం పొందాడు. వాడిని చంపితే ఎవరైనా సరే ఆడదే చంపాలి, స్త్రీమూర్తే చంపాలి. మనము శివుడు విష్ణువుతో తర్వాత ఆలోచిద్దామంటాడు. బ్రహ్మదేవతలందరూ బ్రహ్మ వెంట శివుడు దగ్గరకు వెళ్ళారు. ఏం పని మీద వచ్చారు అని శివుడు బ్రహ్మను అడగగా, నీకు తెలియనిదేముంది స్వామి, మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుడిని దేవతల్ని అష్టకష్టాల పాలు చేస్తున్నాడు. వారి యొక్క గతి ఏంటి అని చెప్పేసేసి అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్పటం జరిగింది. బ్రహ్మ శివుడు చిరునవ్వు నవ్వి, దేవతలకు ఈ అనార్థం కలిగించింది నువ్వే కదా, నీ వరం వల్ల వాడిని ఏ మగవాడు చంపలేడు, మరి వాడిని చంపడానికి నీ భార్యను పంపుదామా, వాడి భార్యను పంపుదామా, లేదా ఇంద్రుడి భార్యను పంపుదామా, ఏం చేస్తే బాగుంటుందని విష్ణువు అడుగుతాడు. ఎందుకంటే వాడిని ఆడదే చంపాలి కాబట్టి మనందరి తేజస్సుతో ఒక ఆడదాన్ని తయారు చేసి ఆమెకు మన ఆయుధాలిచ్చి ఆమె చేత మహిముడిని చంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. విష్ణువులు ఆ మాట అంటూ ఉండగానే దేవతలందరి నుంచి తేజస్సు లభించి అది క్రమంగా ఏకమై 18 చేతులు కలిగినటువంటి స్త్రీమూర్తి లభించింది. దేవతలు ఆమె చేతుల్లో తమ తమ ఆయుధాలుంచారు. ఆమె వారితో, ఆ రాక్షసుణ్ణి నేను చంపుతాను, మీరు బాధపడకండి అని ధైర్యంగా అంది. సింహనాదం చేసింది. దాన్ని విని మహిషాసురుడు, ఎవరి ధ్వని చేసింది, వారిని పట్టి తీసుకురండి, నా చేత్తో చావు దెబ్బతింటారు, దేవతలకు ఇంత సాహసం ఉండదే అని చెప్పేసి అంటాడనమాట. వాళ్లతో వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం అంటే దుర్గామాతండి వచ్చింది. దుర్గాదేవి అవతారం చూసి బెదిరిపోయి, ఎవరో సింహం ఎక్కి వచ్చింది, వంటి నిండా ఆభరణాలు, 18 చేతుల్లో ఆయుధాలున్నాయి అని చెప్తారు. మహిషాసురుడు తన మంత్రితో, ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా, నా పట్ట మనిషిగా చేసుకుంటాను అంటాడు.
మంత్రి వచ్చి దూరంగా నిలబడి, అమ్మా నువ్వు ఎవరు, ఇక్కడకు ఎందుకు వచ్చావు, సర్వలోక పాలకుడు మహిషాసురుడు నిన్ను కోరుతున్నాడు అంటాడు. దుర్గాదేవి చిన్నగా నవ్వి వాడిని చంపడానికే వచ్చాను, నువ్వు చాలా మంచివాడిలాగా ఉన్నావు, నిన్ను చంపనులే. మహిషాసురుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాధిపతి త్రాముడిని చంపాడు. దేవి వాడిని చంపింది. అంతటితో మహిషాసురుడి ప్రేమ ఘట్టం అంతమైంది. అతను దేవితో యుద్ధానికి తమ సేనాధిపతులను పంపాడు. దేవి చేతిలో అందరూ చచ్చారు. తర్వాత మహిషాసురుడే దేవి సంగతి తేల్చుకోవటానికి రాగా ఇద్దరికీ యుద్ధం జరిగింది. మహిషాసురుడు కామరూపి కాబట్టి అనేక రూపాలు ధరించి చాలా దారుణంగా యుద్ధం చేస్తాడనమాట. చివరికి దుర్గాదేవి వాడిని చక్రాయుధంతో వాడి యొక్క అంటే ఆ రాక్షసుడి యొక్క తలను నరికి చంపింది. దేవతలందరూ చాలా సంతోషించారండి. ఇది జరిగిన తర్వాత దేవిని స్తోత్రం చేశారు. అలా దేవి భాగవతంలో అమ్మవారు ఇలా పరమ రాక్షసుడైనటువంటి మహిషాసురుడిని చంపి దేవతలందరకు శాంతిని కల్పించిందనమాట. అంత గొప్ప కథ అండి ఈ కథ. ఎందుకంటే ఒక రాక్షసుడు రాజుగా మారితే ఆ భూలోకము, దేవతలు, ముక్కోటి దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా అల్లాడిపోతారు. ఇక సామాన్య జనం సంగతి చెప్పేదేముంటుంది చెప్పండి. కాబట్టి అలాంటి రాక్షసుడిని అంతం చేసినటువంటి గొప్ప కథ అన్నమాట ఈ కథ. ఈ కథ వినటం వల్ల మీకు అర్థం అవ్వాల్సినటువంటి నీతి ఏంటి అనంటే, ఎప్పటికైనా సరే చెడు ఎంత ప్రగర్భాలు పలికినా, ఎంత గెలిచినా కూడా చివరకు ఒక మంచి రూపంలో వినాశనం అవ్వక తప్పదనమాట. కాబట్టి అలాంటి చెడును అంటే మీ జీవిత పరంగా మీరు ఎలాంటి బాధలైతే అనుభవిస్తున్నారో అలాంటి బాధలన్నీ కూడా మీరు ఈ గొప్ప కథను వినటం వలన ఆ చెడు అంతా మీ బాధలన్నీ కూడా తొలగిపోయి తప్పకుండా దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులతో, వారాహి తల్లి యొక్క అనుగ్రహంతో మీ బాధలన్నీ పోయి మీరు సంతోషంగా ఉంటారు. మీకు మంచి రోజులు వస్తాయి. ఈ కథ విన్న వారికి మరుసటి 24 గంటల్లోనే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. అంత శక్తివంతమైన మహిమాన్వితమైనటువంటి కథ. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ కథను మళ్ళీ వింటారనమాట, మళ్ళీ చూడగలుగుతారు. కాబట్టి ఇలా జరుగుతుందండి. ఈ కథ చాలా శక్తివంతమైనది. కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు కూడా హైప్ అనే సింబల్ అక్కడ యాక్టివేట్ అవుతుందండి. లైక్ బటన్ మీద మీరు లైక్ కొట్టంగానే కింద హైప్ అని వస్తుంది కామెంట్స్ దగ్గర. ఆ హైప్ మీద కూడా మీరు నొక్కినట్లయితే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఆ పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే సింబల్ను కూడా క్లిక్ చేసి తప్పకుండా మీ యొక్క విలువైన కామెంట్ని చేయండి. అంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా మీ సమస్య అనేది నెరవేరుతుంది. ఆ సమస్య అనేది పోయి మీరు కోరినట్లుగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ తల్లికి నమస్కారం చేసుకోండి. మీ యొక్క సమస్యల నుంచి బయటపడండి. మీ యొక్క కామెంట్ని తప్పకుండా చేయండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. జై వారాహి మాత. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.